ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ట్యాబ్లెట్ ఏదైతే ఉందో అందరికీ సుపరిచితమైనటువంటి ట్యాబ్లెట్. ఇది చూస్తే కనుక ఒమేస్. ఈ ఒమేస్ ధర బయట మార్కెట్లో చూసుకుంటే 65 రూపాయలకు అమ్ముతారు, కానీ ఇది 20 నుంచి 30 రూపాయలకే దొరుకుతుందని మీకు తెలుసా? ఇది అట్లాగా చాలా డ్రగ్స్ ఉన్నాయి. సుమారు 1800 డ్రగ్స్ అయితే ఈ ఔషధి దుకాణంలో అయితే దొరుకుతున్నాయి. ఇవి చూసుకుంటే కనుక 50 నుంచి 90% వరకు డిస్కౌంట్ రూపంలో దొరుకుతుంది. అసలు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు కదా, ఈ డ్రగ్ పనిచేస్తుందా లేదా అనే సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. ఆ సందేహాలు, అసలు ఈ డ్రగ్స్ దేనికి యూజ్ అవుతాయి, అసలు గవర్నమెంట్ ఎందుకు ఈ డ్రగ్స్ని 90% ఇస్తుంది అనేది విషయం అయితే ఇక్కడ మనం ప్రస్తుతానికి ప్రధానమంత్రి జన్ ఔషధి ఏదైతే పెట్టిందో ఆ ఔషధి మెడికల్ షాపుల్లో అయితే మనం ఉన్నాము. వారిని అడిగి మిగతా విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గురుగారు నమస్తే. ఈరోజు ఇప్పుడు మనకు చూసుకుంటే కనుక మీ దుకాణంలో ఎన్ని మందులు అవైలబుల్గా ఉన్నాయి? మా దుకాణంలో ఇంచుమించు అన్ని రకాలుగా ఉంటాయండి. 18 నుంచి 1900 వరకు అన్ని రకాల మందులు అవైలబుల్ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రజలకు ఏవైతే అందుబాటులో అవసరమో, ఏ మందులు నీడో అవన్నీ తెప్పించడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే చాలామంది వరకు ప్రజలకు ఏంటంటే ఇది తక్కువ రేటుకు వస్తుంది, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనే తెలియదు. ఒక అపోహ అయితే ఉంది, తక్కువ రేటు కదా ఇది వర్క్ చేస్తుందో చేయదో అనే ఒక భ్రమ అయితే ఉంది. అయితే డాక్టర్లు నెక్స్ట్ ఏంటంటే మనము అందరూ ఎక్కువ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఏంటంటే దీన్ని అవేర్నెస్ చేయాలండి. ఎందుకంటే డ్రగ్లో అనేది ఏమాత్రం తేడా ఉండదండి. అది డ్రగ్ జెనరిక్ అవ్వడం అంటే, జెనరిక్ అనే అర్థం ఏంటంటే మనకి ఆ డ్రగ్ వచ్చి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పేటెంట్ హక్కులు అనేవి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి 20 సంవత్సరాల వరకే ఉంటాయి. ఆ తర్వాత అది ఓపెన్ మార్కెట్లోకి వస్తుంది. అది ఓపెన్ మార్కెట్లోకి రావడం వల్ల దాని స్టాండర్డ్స్, దాని తాలూగా వర్క్ అనేది, స్ట్రాటజీ అనేది అలాగే ఉంటుంది. కానీ ఓపెన్ మార్కెట్లో రావడం వల్ల ఏంటంటే డ్రగ్ తయారు చేయడానికి అయ్యే కాస్ట్ అనేది తగ్గిపోద్దండి. తగ్గిపోవడం వల్ల ఏంటంటే దాన్ని మనం తక్కువ రేటుకి అమ్మగలుగుతున్నాం అనమాట. తక్కువ రేటుకి ఏ విధంగా చూసుకుంటే చాలా మెడికల్ షాపుల్లో కానీ బయట డాక్టర్లు కానీ చాలా వరకు ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఏవైతే మెడిసిన్స్ ఉంటాయో అవి జనరిక్ ఔషధి కేంద్రాల్లో దొరకవు. అసలు ఎందుకు దొరకవు అవి? యాక్చువల్లీ డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసినవన్నీ జనరిక్ ఔషధాల్లో దొరుకుతాయి సార్. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అంటే ఇప్పుడు యాజ్ పర్ యాక్ట్ ప్రకారం అయితే డాక్టర్ అనేది ఒక జనరిక్ నేమేనే రాయాలండి. మన డ్రగ్ పేరు అనేది రాయకూడదు అనమాట. జనరిక్ పేరు రాస్తే అంటే ఒక పారాసెటమాల్ ఫేవర్ అనుకో, పారాసెటమాల్ 650 అని రాసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మన మెడికల్ యాక్ట్ ప్రకారం అయితే అది జీవో ఉందండి. ఆ జీవో ప్రకారం ఇప్పుడు చాలామంది డాక్టర్లు అవే రాస్తున్నారు. ఎవరైతే పేరు రాస్తారో అవి దొరకవు అనేసి అంటే దొరుకుతాయి, దాన్ని జనరిక్ ఫార్ములావే దొరుకుతాయి. ఇవి ప్రజలు ఏంటవుతుందంటే సార్ రాసిన పేరు అంటే ఆ నేమ్తో మందు లేదు కదా అనే అపోహతో ఉన్నారు. అదేంటంటే ఆ అపోహ అనేది మనం వాళ్ళకి అంటే వాళ్ళని అవేర్నెస్ చేయాలండి. ఆ అవేర్నెస్ చేసేటప్పుడు ప్రతి మందు వాడడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఆ వైద్యానికి అయ్యే ఖర్చులు అనేది మనం ఇమీడియట్గా తగ్గించవాలి. ఇప్పుడు ప్రధానమంత్రి జన ఔషధివి రాష్ట్రంలో 400 షాపులు ఉన్నాయండి. ఈ 400 షాపులో 200 షాపులు యాక్టివ్గా ఉన్నాయి. మిగతా 200 షాపులు అవేర్నెస్ లేక, అంటే సేల్ లేక, కొద్దిగా వాళ్ళకి కూడా జీవనోపాధి ఉండాలి కదా సార్. ఆ విధంగా ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల ఆ షాపులు అలాగా అరాకొరగా సాగుతున్నాయి. మిగతా షాపులు అయితే కొన్ని మాలాంటి షాపులు యాక్టివ్గా ఉండి మేము ఏంటంటే ప్రజలకు అవగాహన కల్పించడము, నెక్స్ట్ చాలామందికి చెప్పడము, ఎడ్యుకేట్ చేయడము. అయితే ఎవరికి చెప్తే తెలుస్తుంది అనే సబ్జెక్ట్ కూడా మేము తెలుసుకొని కొంతమందికి చెప్తున్నాం. ఎక్కువగా టీచర్స్కి అయితే చెప్పగలుగుతున్నాం అండి, రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా చెప్పగలుగుతున్నాం అండి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాడుతారు. ఒక మందు వాడిన తర్వాత వాళ్ళకి దాని తాలూ తేడా కూడా గమనించిన తర్వాత ఈ మందునే కంటిన్యూగా చేస్తారనమాట. మాకు ఇప్పటి వరకు మేము బయట ప్రిస్క్రిప్షన్ కాకుండా వారాలుగా చెప్పి వారాలుగా ఎడ్యుకేట్ చేసి వచ్చిన ప్రజల్ని అంటే కస్టమర్స్ని మంత్లీ ఎవరైతే చూడండి డయాబెటిక్ కానీ పెరాలసిస్ స్ట్రోక్ కానీ వీళ్ళందరికీ చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకునేదండి. ఈ లేట్ చేస్తుంటే వీళ్ళకి మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఎడ్యుకేట్ చేసి ఒక సర్వీస్ బేస్లో మేము వెళ్తున్నాం అనమాట. సర్వీస్ బేస్లో వెళ్ళి మీకు ఇది తక్కువ రేటుకి వస్తుంది, తక్కువ రేట్లో మీరు వాడుకోండి అని వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు కొంత అంటే ఫస్ట్ సంధి మంది అయినా సరే ఒక నెల వాడిన తర్వాత మళ్ళీ దీన్నే కంటిన్యూ చేస్తున్నారు. దీన్ని కంటిన్యూ చేసి పక్క వాళ్ళు చెప్పడం వల్ల అందువల్ల ఏంటంటే మనం దీన్ని ప్రాపర్గా ముందుకు తీసుకెళ్ళడం అవుతుందండి. అదేవిధంగా తేడా అనే విషయానికి వచ్చినప్పటికీ ఇప్పుడు ఈ తేడా అనేది ప్రజల్లో ఒక అపోహను క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే చూస్తే కనుక ఈరోజు ఈ డ్రగ్ని తీసుకొస్తారు. ఈ డ్రగ్ని తీసుకొచ్చిన తర్వాత ఇది కేవలం మీ దగ్గర 30 నుంచి 40 రూపాయలు దొరుకుద్ది. ఈ 60 రూపాయల షీట్ అనేది కనీసం ఒక 20 నుంచి 30 రూపాయలు దొరుకుద్ది అని అనుకుందాం. అది జనాల్లో అపోహ. బయట మెడికల్ షాపుల దగ్గరికి వెళ్తే ఇది జనరిక్ డ్రగ్ కదా, ఇది పనిచేయదు, ఇది ఎథికల్ అయితే పనిచేస్తుంది, ఇది దీనిలో డ్రగ్ క్వాలిటీ అనేది
తక్కువ అని చెప్తూ ఉంటారు. మరి దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే అది వాళ్ళకి తెలియకపోవడమే సార్. అంటే ఇప్పుడు ఏదైనా తక్కువ రేటుకి వచ్చిందని అంటే దాని వాల్యూ పడిపోతుంది సార్. ఇప్పుడు ఏదైనా మార్కెట్ స్టార్ట్ చేస్తుంటే ఏది ఎక్కువ రేట్ అయితే దాన్నే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. తక్కువ రేట్ అనేసాను కానీ వాళ్ళకి ఏదో ఇందులో ఏమైనా నాణ్యత లోపించిందా, కాకపోతే డ్రగ్ తగ్గిస్తున్నారా, కాకపోతే ఏదైనా ఒక అపోహ ఉంది. అంటే ఆ అపోహ అనేది అంటే లేకుండా అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు అంత తక్కువగా ఇవ్వగలుగుతున్నారు అంటే పేటెంట్ హక్కులను ఆ కంపెనీ కోల్పోవడం వల్ల వాళ్ళకి అయ్యే ఖర్చు తగ్గిపోవడం వల్ల అదే మందు ఇవ్వగలుగుతున్నారు. అంతేగాని దానిలో ఎటువంటి కాంప్రమైజ్ అనేది ఉండదండి. ఎందుకంటే ఏ ల్యాబ్లో తయారవుతుందో ఫస్ట్ నుంచి లాస్ట్ కూడా అదే ల్యాబ్లో కంటిన్యూ చేస్తారు, వాళ్ళే కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు ఏదో ఒక షాప్ తీసుకున్నాను, ఇప్పుడు సొంత షాప్ అనుకోండి రెంట్ ఉండదు, మామూలు షాప్లో అనుకోండి రెంట్ ఉంటుంది. రెంట్ ఉంటే వాళ్ళకి ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, అదే సొంత షాప్ అయితే ఖర్చు తగ్గుతుంది. ఆ విధంగా ఏంటంటే దాన్ని ఏంటంటే ఖర్చు తగ్గించుకుంటున్నారు. 20 సంవత్సరాలు అయిన తర్వాత ఆ మందుకి తయారయ్యే ఖర్చు తగ్గిపోతుంది. ఆ తగ్గిన ఖర్చు అనేది ప్రజల మీద భారం అనేది ఉండదు. అందువల్ల ఏంటంటే కంపెనీ వాళ్ళు జెనరిక్ అని ఒక పేరు పెట్టుకొని జెనరిక్ ఫార్ములాతో బయటకు వచ్చి ఇవ్వగలుగుతున్నారు. దీన్ని ఏంటంటే ప్రధానమంత్రి జన ఔషధి ద్వారా అవేర్నెస్ ఎక్కువగా PMBJ అనేసి ఒక పథకాన్ని పెట్టారు. దాని ద్వారా మనకి ఏంటంటే ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు మొన్న పార్లమెంట్లో ఇది లోక్సభ ఇది మన నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు కదా, 435 కోట్లు సేవ్ చేశారు దేశం మొత్తం మీద మనం ఇలాగ ప్రజలకి అనేసి. అది మాత్రం వాస్తవమే సార్, చాలా డబ్బులు అనేది సేవ్ అవుతున్నాయి. అయితే ఇదే విధంగా చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర అవుట్లెట్ ఉంది. ఇక్కడ సుమారు ఎన్ని రకాల డ్రగ్స్ అవైలబుల్గా ఉంటాయి మీ జన ఔషధి కేంద్రంలో? ఒకసారి లోపలికి వెళ్దాం పద. ఒకసారి లోపలికి వెళ్ళి ఏ ఔషధాలు మనకి ఎంత రేటుకి ఇస్తారు అనేది అయితే మనం ఒకసారి ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు గురువు గారు, ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ ఏదేదో ఉంది ర్యాబీస్ LS అని చెప్పి ర్యాబీ ప్రొజల్ అండ్ సస్టైన్డ్ రిలీజ్ అని చెప్పేసి, ఇది గ్యాస్ట్రిక్ ఉపయోగిస్తారు అనుకుంటా. ఇది ఏంటి, దీని రేట్ బయట ఎట్లా ఉంటుంది? గ్యాస్ట్రిక్ సార్, సిప్లా కంపెనీ దీన్ని తయారు చేస్తారు. అయితే ఇది వచ్చేసరికి దీని మామూలుగా MRP అయితే 241 ఉంటుంది. దీన్ని మనము గ్యాస్ట్రిక్ ఎక్కువగా అంటే క్రానిక్ డిసీజ్ ఎక్కువ ఉంటే దానికి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. ఇది మనకి ఇందులో జన ఔషధి స్టోర్లో వచ్చేసరికి 70 నుంచి 75 ఆ ఫార్ములా అంటే 70 రూపాయల వరకు పడుతుంది సార్ ఇది. అలాగే ఇది మల్టీవిటమిన్ సార్, ఇది భారతీయ జన ఔషధి ఫార్ములా. ఇది బయట అయితే మార్కెట్లో 100 రూపాయలు సార్. ఇది ఇందులో మల్టీవిటమిన్ అండ్ మల్టీ మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ క్యాప్సిల్స్ ఇందులో అయితే 33 రూపాయలు సార్ ఇది. అదే బయట అయితే మనకి 100 రూపాయలు. సేమ్ వర్క్ సేమ్. ఇది ఏ కంపెనీకి సంబంధించింది? అంటే ప్రీమియం బ్రాండా లేకపోతే ఇది అన్న అవుట్లెట్ అంటే సొంతగా తయారు చేసిన బ్రాండా? ఇది సొంతగా తయారు చేసినది కాకుండా ఇదేంటంటే మల్టీవిటమిన్స్ అనమాట. ఏ ఫార్ములాతో తయారవుతుందో అదే ఫార్ములా కంటిన్యూ అవుతుంది. అంటే 20 years బిఫోర్ వరకు అంటే 20 years ఏదైతే ఉందో ఈ పేటెంట్ హక్కులు ఈయనకుంటాయి. అప్పుడు ఈ పేటెంట్ హక్కులు వీళ్ళు కొనడం వల్ల ఈ ఫార్ములా అంటే కంపెనీ ఏమో వాళ్ళకి లాభాల కోసం అంటే వాళ్ళు నష్టాల్లో లేకుండా ఉండడానికి ఆ రేటు ఒకటి మెయింటైన్ చేస్తారు. అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఆ రేట్ మెయింటైన్ చేస్తారు. ఆ తర్వాత పేటెంట్ హక్కులు అయిపోయిన తర్వాత ఏంటవుతుందంటే దీనికి ఖర్చు తగ్గిపోవడం వల్ల అదే ఫార్ములాతో మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు పారాసిటమాల్లో చూసుకుంటే డోలో 650 అనేది కోవిడ్లో అందరికీ సుపరిచితమైన డ్రగ్. అది బయట కాస్ట్ ఎంత ఉంటుంది, మీ ఔషధి దగ్గర ఎంత ఉంటుంది? పారాసెటమాల్ అయితే బయట అయితే 33 రూపాయలు ఉంటుంది సార్. ఇక్కడికి వచ్చేసరికి ఒక 15 రూపాయలు ఉంటుంది సార్. ఇది 15 రూపాయలు ఉంటుంది. అలాగే ప్రతిదీ సేమ్ ఇందులో సేమ్ అండి. ప్రధానమంత్రి జన ఔషధి ఇది జెనరిక్ అని అంటాము కానీ సేమ్ పారాసెటమాల్ 650 ఇందులోనైతే ఏ కంటెంట్ ఉంటుందో, ఏ స్టాండర్డ్ ఎంత MG ఉంటుందో బయట కూడా అదే MG ఉంటుంది అనమాట. దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు. అంటే వర్క్ విషయంలో కానీ, నాణ్యత విషయంలో కానీ, డోస్ విషయంలో ఏది కూడా ఉండదు. ఇది ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే రేట్ అనేది కొద్దిగా మనకి ఎక్కువగా వస్తుంది. బయట అయితే ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ. అలాగే ఇంకొన్ని ఏమన్నా 2-3 ప్రోడక్ట్స్ నాకు చూపించండి. అట్లాగా మీ దగ్గర ఏంటి సౌలభ్యంగా ఉన్నాయి? అలాగే ఇది గ్లెబెన్కమైడ్ మెట్ఫార్మిన్ అండి. ఇది షుగర్ ట్యాబ్లెట్ సార్. ఇదే ఫార్ములాతో షుగర్ ట్యాబ్లెట్ బయట అయితే మనకి ఇది న్యూట్రై గ్లూకరైడ్ 4 కానీ గ్లూకరైడ్ 4 కాంబినేషన్ సార్. అందులో అయితే 70 రూపాయలు ఉంటుంది సార్ అది బయట. ఇక్కడికి వచ్చేసరికి ఇది 9 రూపాయలు సార్. షుగర్ అనేది మరీ అంటే లైఫ్ సేవ్ డ్రగ్స్, రెగ్యులర్గా వాడే డ్రగ్స్ మీద ఇంకా ఎక్కువ మార్జిన్తో ఇస్తుంది గవర్నమెంట్ అనమాట.
అలాగే అటు చూసుకుంటే కనుక చాలా వరకు కూడా ఏదో మల్టీవిటమిన్స్ అంటే ఇప్పుడు చూడండి బలానికి సంబంధించి జింకోవిట్ అట్లాంటివన్నీ ఉన్నాయి. మరి ఆ జింకోవిట్ ఏ రకంగా చెప్పాను కదా, జింకోవిట్ అంటే అది మల్టీవిటమిన్, మల్టీ మినరల్స్, మల్టీ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. అది స్ట్రెంత్ కోసం అనమాట. అది కూడా ఏంటంటే బయట అయితే 100 రూపాయలు 105 ఇలా పడుతుంది. ఇక్కడ వచ్చేసరికి 30 నుంచి 40 రూపాయల వరకు ఆ కంపెనీ అంటే రేషియో బట్టి ఉంటుంది సార్. అది సార్ ఇప్పుడు చూసుకుంటే కనుక ఇది ఇప్పుడు ఇక్కడ జింకోవిట్ అని ఉంది. ఇది ఏ డ్రగ్ ఇది అసలు? అంటే డ్రగ్ అంటున్నా, ఇది ఇప్పుడు బలానికే కదా ఇది చాలా వరకు సార్. ఇది జింకోవిట్ అనేది ఇది రసూల్ కంపెనీ సార్. ఇది ఏం చేస్తారంటే ఇది బయట వచ్చేసరికి జింకోవిట్ ఫార్ములా ఈ ఫార్ములా ఒకటే సార్. వాళ్ళ ఫార్ములా అనేది జింకోవిట్ అనేది వాళ్ళ పేటెంట్ హక్కులు ఇంకా వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒక స్టాండర్డ్ మెయింటైన్ అంటే స్టాండర్డ్ అంటే రేట్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. అది 200, 180 వరకు ఉంటుంది. ఇదే ఇక్కడికి వచ్చేసరికి 50 రూపాయలు 60 రూపాయలు వస్తుంది సార్. ఇది అయితే ఇప్పుడు పేటెంట్ హక్కులకు వస్తే అసలు పేటెంట్ హక్కులు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఆ సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ ఎట్లా డిసైడ్ చేస్తుంది? అది నాకున్న నాలెడ్జ్ ప్రకారం పేటెంట్ హక్కులు అయితే 20 ఇయర్స్ వరకు ఉంటుంది సార్. 20 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆ కంపెనీకి పేటెంట్ హక్కులు అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. అందువల్ల ఏంటంటే ఆ 20 ఇయర్స్ అయిపోయిన తర్వాత అనుకోండి, 20 ఇయర్స్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ జనరిక్ అంటే ఓపెన్ మార్కెట్లోకి వస్తుంది. ఓపెన్ మార్కెట్లోకి వచ్చేటప్పుడు దాని రేట్ అనేది తగ్గిపోద్ది. ఇప్పుడు చిన్నపిల్లలకి సంబంధించి ఇక్కడ నాకు తెలిసి దగ్గు మందులు కూడా ఉన్నట్టు ఉన్నాయి. ఆ దగ్గుల మందుల విషయానికి వస్తే ఏంటి అసలు ఇది? ఇది లివోసాల్బాక్టమల్ యాంబ్రాక్సిడల్ అండి. ఇది డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ చేసిన తర్వాత ఈ మందులు మనం వాడాలి. ఇది కూడా సేమ్ అనమాట. ఇదంతా జనరిక్కే. ఇది బయట అయితే 143 రూపాయల వరకు ఉంటుంది. అదే ఎక్కడైతే 70, 60, 50 రూపాయలు అంటే కంటెంట్ బట్టి ఉంటుంది. ఒక 50 రూపాయల కంటే తగ్గదు. అలాగా 50 రూపాయల వరకు ఉంటుంది. అలాగే చూస్తే కనుక ఇక్కడ అసలు సుమారుగా అసలు ఈ జనౌషధి దీనిలో అయితే సుమారుగా 1800 డ్రగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే సర్జికల్గా చూసుకుంటే కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి చాలా సుపరిచితమైనటువంటి ఇదైతే సిరంజ్ అయితే ఉంది. ఇది డోరా అనే సిరంజ్ అయితే డోరా అనే సిరంజ్. ఇది చూసుకుంటే కనుక కాస్ట్ ఇది సుమారు 2482, ఇది 984 రూపాయలు ఉంది. ఇది అట్లా మీరు బయటికి ఎలా ఇస్తారు? ఇది ఏంటంటే ఒక సిరంజి కాస్ట్ ₹2.30 పడుతుంది అండి జనరిక్లో. ఇందులోనైతే 10 రూపాయలు ఉంటుందండి బయట అయితే. ఇది సర్జికల్ ఐటమ్ అనమాట. ఇలాగే సర్జికల్ ఐటమ్ అయితే 90% వరకు మనకు డిస్కౌంట్ వస్తుంది ప్రధానమంత్రి జన ఔషధిలో. ఇవి రెగ్యులర్గా యూజ్ చేసినవి కాబట్టి దీనికి ఇది చూసుకుంటే కనుక మనం బయట మెడికల్ షాపుల్లో అయితే సుమారు 10 రూపాయలుగా అమ్ముతూ ఉంటారు. అయితే జనరిక్ డ్రగ్లో వస్తే మాత్రం జనౌషధిలోకి వస్తే మాత్రం ఇది కేవలం 3 రూపాయలకే దొరుకుతుంది అన్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇట్లాగే చాలా వరకు కూడా డ్రగ్స్ ఉన్నాయి. అయితే చాలా వరకు కూడా అపోహలు అయితే చాలా వరకు జనాలకు ఉన్నాయి. ఈ అపోహలన్నీ కూడా బయట మార్కెట్లో ఏదైతే మెడికల్ రిప్రజెంటేటివ్స్ కానీ అటు బయట ఏదైతే మెడికల్ మాఫియాగా అభివర్ణిస్తున్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఒక సిండికేట్ అయ్యి అయితే జనరిక్ డ్రగ్ మీద అయితే ఒక అపోహని క్రియేట్ చేసి ఈ జనరిక్ డ్రగ్ అనేది వేసుకుంటే తగ్గదు అనేది ఒక ప్రాపగాండా అనేది బయట క్రియేట్ చేయడంతో జనరిక్ డ్రగ్కి అయితే చాలా వరకు అంటే నమ్మకం అనే పోయేటట్టు చేస్తున్నారు. అసలు మళ్ళీ ఈ నమ్మకాన్ని తిరిగి పొందాలంటే ఇలాంటి జన ఔషధి కేంద్రాలు అనేది ప్రభుత్వాలు మరిన్ని పెట్టి జనాలను ఎడ్యుకేట్ చేయాలి. మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ దొరికే డ్రగ్స్ అన్నీ కూడా ఒక రకంగా చూసుకుంటే కనుక 20 సంవత్సరాల నాటి నుంచి మనం వాడుతున్నటువంటి డ్రగ్సే. ఏదైతే పేటెంట్ హక్కులు ఎవరైతే పొందుతారో ఒక డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి తరుణంలో వాడికి పేటెంట్ రైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది సుమారు 10 నుంచి 20 సంవత్సరాల పేటెంట్ హక్కులు అయితే ఇస్తారు. ఆ పేటెంట్ హక్కులు ఎప్పుడైతే 20 సంవత్సరాలు నిండిపోద్దో అది నార్మల్ కింద వచ్చేస్తుంది. సేమ్ ఫార్ములా, సేమ్ డ్రగ్ అది బయట మార్కెట్లోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ దాని ట్యాక్స్లన్నీ మినహాయించి టోటల్గా ప్రతి పేదవాడికి ఈ డ్రగ్ అనేది అందుబాటులో ఉండాలనే ధ్యేయంతో అయితే ఇప్పుడు ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రతి డ్రగ్ కూడా 10 రూపాయల డ్రగ్ ఇక్కడ కేవలం 2 నుంచి 5 రూపాయల లోపు మాత్రమే దొరుకుద్దని చెప్పుకోవచ్చు. అంటే 100 రూపాయలు ఉన్నటువంటి మెడిసిన్ ఇక్కడ 20 రూపాయల నుంచి 30 రూపాయలకే దొరుకుద్ది. సో ఎప్పుడూ కూడా ప్రజలు అపోహలు పడకుండా ఈ ఔషధాలు వాడితే ఎంత ప్రతిఫలం ఉంటుందో, బయట మీరు ఎథికల్ వాడితే ఎంత ప్రయోజనం
ప్రయోజనంగా ఉంటుందో ఇది జనరిక్ కూడా అంతే ప్రయోజనంగా ఉంటుంది. ఫార్ములా సేము, మ్యానుఫ్యాక్చరింగ్ సేము, కాకపోతే ఇక్కడ వచ్చేపాటికి దీన్ని జనరిక్ అంటారు, అక్కడికి వెళ్తే ఎథికల్ అంటారు. సో రెండిటికి వ్యత్యాసం అయితే ఏం లేదు, రెండిట్లోనూ సేమ్ డ్రగ్ ఉంటుంది. అపోహలు చెందకుండా అయితే ఇక్కడ మీరు జనరిక్ అనేది వాడుకోవచ్చు. ఈ జనరిక్ అనేవి చాలా వరకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి అనుసంధానంగా కూడా ఇవి పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇది శ్రీకాకుళంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి కోటబొమ్మాలకు సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్కి అటాచ్డ్ అయినటువంటి కౌంటర్ అయితే ఉంది. ఇక్కడ మీరు ఏదైతే మెడిసిన్ తీసుకోవాలనుకుంటున్నారో ఇక్కడికి వచ్చి తీసుకుంటే కూడా చాలా తక్కువ రేటు దొరుకుతుంది. అంటే ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇంకొక రకంగా మనం చూసుకుంటే కనుక మీరు వేరే ప్రాంతంలో ఉన్నా సరే అక్కడ కూడా మనం తీసుకునే ఏర్పాటు కూడా చేసింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఎలాగంటే దీనికి ఒక యాప్ అనేది డిజైన్ చేశారు. ఆ యాప్ చూసుకుంటే కనుక గవర్నమెంట్ యాప్ చూసుకుంటే కనుక ఇక్కడ మనం సుస్పష్టంగా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే కనుక డౌన్లోడ్ ద జన్ ఔషధి సుగమ్ అనేది ఒక మొబైల్ యాప్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ మొబైల్ యాప్ని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని తద్వారా ఈ మొబైల్లో ఉన్నటువంటి ఏదైతే నియరెస్ట్ ఈ ఔషధ దుకాణాలు ఉంటాయో ఈ ఔషధ దుకాణాల్లో కనుక మీకు అడ్రస్ అనేది అక్కడ చూపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇక్కడ చూస్తే కనుక ప్రధానమంత్రి ఇక్కడ పారాసూటికల్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా ప్రకారం అయితే వీళ్ళైతే ఇంచుమించు 1759 డ్రగ్స్ అనేది ఇక్కడ లభ్యం చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ 280 సర్జికల్ పరికరాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే కనుక 5% నుంచి 50%, అట్లాగే 50% నుంచి 90% వరకు కూడా ఆ డ్రగ్ అనేది చాలా చౌకగా దొరుకుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకుంటే కనుక మీరు ఎతికలకి వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా లేదు. భారీగా మందులకి డబ్బులు ఖర్చు పెట్టుకునే స్థితి కూడా తగ్గుద్ది అన్నట్టుగా కూడా ఈ ఔషధి దుకాణాలు అయితే చెప్తున్నారు. అయితే ఏదైతే ప్రధానమంత్రి జన్ ఔషధి కేంద్రాలు ఉన్నాయో అది విరివిగా మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళి ఈ ఔషధుల్ని తక్కువ రేటుగా తీసుకోవచ్చు అని కూడా ఇక్కడ ఎవరైతే ఫార్మసిస్టులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. సో జనాలు అవేర్నెస్ తేవడానికి ఈ వీడియో. ఏదైతే ఎథికల్కి నాన్ ఎథికల్కి తేడా అయితే ఏం లేదు. ఎథికల్లో ఏదైతే డ్రగ్ ఉంటుందో జనరిక్లో కూడా అదే డ్రగ్ ఉంటుంది, అదే ఫార్ములా ఉంటుంది. సో అపోహలకి తావివ్వకుండా జనరిక్ సుస్పష్టంగా వాడుకోవచ్చు అన్నది ప్రధానమంత్రి ఔషధి కేంద్రాల తాలూకా సమాచారం. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.